Hello guys, welcome back to my channel The Reactonic. So today I am here with another video. సో ఈ వీడియోలో మనం చెప్పుకోవాలంటే ఒక మంచి ట్రైలర్ అనే అని చెప్పుకోవచ్చు, ఒక మంచి మూవీ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మీద నాకు మంచి హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐ హోప్ నేను ఒక డిసప్పాయింట్మెంట్తో ఈ వీడియో ఎండింగ్లో వెళ్ళనని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏదో ట్రైలర్ కాదు. కుబేరా నాగార్జున గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అనుకుంటున్నాను నేను. హీఈస్ ఏ రియలీ బ్రిలియంట్ యాక్టర్ నాగార్జున గారు. ఆయనకి ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్లా అని చెప్పుకోవచ్చు మనం. దీని తర్వాత కూలీ రాబోతుంది. సో మెనీ మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హీఈస్ వన్ ఆఫ్ బిగ్ స్టార్స్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. కింగ్ అనే టైటిల్ కూడా ఊరికే రాలేదు ఆయనకి. సో ఇందులో ఇంకా వర్సటైల్ యాక్టర్ ధనుష్ గారు ఉన్నారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీఈస్ ఎ రియల్లీ బ్రిలియంట్ యాక్టర్. ఆయన రజనీకాంత్ అల్లుడుగా ఉన్నా కూడా బట్ ఆయన అక్కడి నుంచి ఏం హెల్ప్ ఏం తీసుకోకుండానే తన కాళ్ళ మీద తను నిలబడి తన ఒక ఓన్ జర్నీని తను రాసుకున్నారని అని చెప్పుకోవచ్చు. నాకు మంచి రెస్పెక్ట్ ధనుష్ సార్ అంటే. సో దాని తర్వాత మనం చెప్పుకోవాలంటే రష్మిక మందన గారు వన్ ఆఫ్టర్ వన్ మంచి మూవీస్ మంచి పిక్ చేసుకుంటున్నారు. షీఈస్ గోయింగ్ రియలీ ఇన్ ఎ గుడ్ పాత్ అని చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. సో శేఖర్ గారు దీన్ని నిర్మిస్తున్నారు. హీఈస్ ఎ రియలీ బ్రిలియంట్ డైరెక్టర్. మంచి ఒక స్టోరీస్ని ఆయన మన ముందుకి చాలా పెట్టడం జరిగింది. సో సొల్లొద్దు ట్రైలర్ చూసిన తర్వాత ఎలా ఉంది ఏముంది అనేది మాట్లాడుకుందాం. అప్పటి వరకు జస్ట్ గివ్ మీ ఎ సెకండ్ గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. ఐ హోప్ నేను డిసప్పాయింట్ అవ్వను. కోట్లు అంటే ఎంత సార్? ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు. మన అందరి తొక్క తీసి పదవి నుంచి దింపేసే పవర్ఫుల్ విషయం. నాకు కావాలి సిద్ధపజే. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. ఎప్పుడైనా నోరిప్పితే చంపేస్తా. వాళ్ళ మీద చెయ్యడానికి వీల్లేదు. నా పేరు దీపక్. ఎందుకన్నా ఎంట పడుతున్నావు? మీరు తప్ప నాకెవరు తెలీదు మేడం. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం. బతుకేం చేయాలి? బతుకు కోసమే బతుకు. దేవాన్ని చూసావా? చెప్పు. బెంగాళూరుకి అడ్రస్ ఏముంటుంది? అసలు ఎలా పట్టుకుంటావు వాడిని? ఒక ముస్టూడు ఇప్పుడు గవర్నమెంట్ రిస్క్ లో పడేసాడు. జాలి పట్టం బాగుంటుంది, కానీ అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది. డబ్బులు పోలీసులు కోట్లు అన్ని వాళ్ళవే. మన లాంటి వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు పోలీసులు మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటా. అంటే అంతేనా? సో ట్రైలర్ చూడడం జరిగింది కుబేరా. కమింగ్ టు దిస్ ట్రైలర్ నాకు చాలా ఇంటెన్స్గా అనిపించింది. లైక్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓన్లీ బేస్డ్ అనే ప్యూర్ స్టోరీ కంటెంట్ అని చెప్పుకోవచ్చు. సమ్ కైండ్ ఆఫ్ వైబ్ అనిపించింది నాకు. బిచ్చగాడు మూవీ కైండ్ ఆఫ్ వైబ్. బట్ అది దీనికి సంబంధమే లేదు. బట్ ఈ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది స్టోరీ పరంగా నాకు అనిపిస్తుంది. సో కమింగ్ టు నాగార్జున గారు, గ్రే షేడ్స్ ఉన్నాయని క్యారెక్టర్లో. కాసేపు మంచిగా కాసేపు చెడ్డగా, మంచిగా ఉండి చెడ్డగా ఇట్లా అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్. చాలా బాగా రాసినట్టున్నారు. ఆయన్ని మంచిగా యూజ్ చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ధనుష్ గారు హీజ్ బ్రిలియంట్ యాక్టర్. సింప్లిసిటీ ఏదైనా ఒక యాక్టర్ ప్యూరెస్ట్ ఫామ్లో చేయగలుగుతారంటే హీఈస్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పచ్చు. ఖచ్చితంగా మంచిగా చేస్తారు ఆయన.
న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది ఆయన దగ్గర కూడా. రష్మిక మందన ఫస్ట్ టైం నేను చూడడం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఒక డీసెంట్ అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, నార్మల్, మరీ హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ లా చూపించడం కాకుండా ఒక నార్మల్ పర్సన్ని చూపించినట్టు చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. రష్మికకు కూడా చాలా మంచి మూవీ కాబోతుందని అనుకుంటున్నాను. సో మెనీ యాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఇట్స్ అ ప్యూర్ స్టోరీ బేస్డ్ డ్రామా అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నాకైతే బాగానే నచ్చింది. నేను ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని కూడా బాగా లైక్ చేస్తాను. లైక్ ప్రశాంతంగా కూర్చొని చూడడానికి. థియేటర్కి వెళ్తానా లేదా అనేది వేరేది, కానీ ఓటీటీలో అయితే ఖచ్చితంగా చూస్తాను నేను. బట్ మంచిగా చూద్దాం, ఏమో ఎవరికేం తెలుసు, థియేటర్కి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ కూడా దొరకచ్చు మీకు. సో దట్స్ ఆల్ గైస్. నా వీడియోస్ కానీ మీకు జెన్యున్గా అనిపించినప్పుడు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్.